రేపు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉన్నది. భారత్ గ్రామీణ బంద్, పారిశ్రామిక బంద్. ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం కూడా వేలాది మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలంతా కూడా చేరుతూ ఉన్నారు. హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లా అనేక రాష్ట్రాల నుంచి వేల మంది వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని, సైకిళ్ళు వేసుకొని, మోటార్ బైక్స్ వేసుకొని ఎవరికి వాళ్ళే తిండి తిప్పల లేకున్నా కూడా ఇబ్బంది పడుతూ పోలీసులు అనేక రాష్ట్రాల్లో ఆటంకాలు కల్పించినా కూడా వాటన్నిటిని కూడా ఎదుర్కొని వాటన్నిటిని కూడా ఛేదించుకొని ఏంటంటే ఢిల్లీకి రావటం అనేది జరుగుతూ ఉంది. ఎందుకని అంటే ఇవాళ ఎవరైతే ఈ దేశంలో అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉన్నారో ఈ యొక్క సంపదకు మూలం రైతులు లేకపోతే పంట లేదు, తర్వాత కార్మికులు లేకపోతే పరిశ్రమలు నడవు, తర్వాత ఏది ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఉండదు. 100% ఉన్నటువంటి రైతులు, కూలీలు, కార్మికులు, ఈ 80% అందరికంటే ఎక్కువ కష్టపడేటువంటి శ్రమజీవులు, వీళ్ళ శ్రమ మొత్తం కూడా దోపిడీ గురవుతూ ఉన్నది. వాళ్ళకు న్యాయంగా రావటం లేదు. రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులకు కోత పెట్టి ఆ రోజులు పెంచాలి, ఇంకా తర్వాత నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పి తర్వాత కూలీ రేటు కూడా పెంచాలంటే ఉన్నాటికే కోత పెట్టి ఉపాధి హామీ పనులకి కోత పెట్టేదనంటే వాళ్ళకి పనులు లేక పస్తులు ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఇవాళ కార్మిక వర్గం 8 గంటల నుంచి 12 గంటలు పనిచేయాలని చెప్పేసి కొన్ని చట్టాలని, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి ఇవాళ 12 గంటలు చేయాలని చెప్పి చట్టం తీసుకొచ్చారు. వాళ్ళ వేతనాలు తగ్గించడం జరుగుతుంది. కార్పొరేట్ కంపెనీలకు, బడా కార్పొరేట్ కంపెనీలకు సంపద మొత్తం దోచిపెట్టేటువంటి పద్ధతుల్లో ఇవాళ మోడీ ప్రభుత్వం మరి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంది. కాబట్టి రేపు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు, పారిశ్రామిక బంధు జరపడానికి లక్షలాది మంది, కోట్లాది మంది ఇలా వీధులకు వస్తూ ఉన్నారు. ఆయన ఈ సమస్యలు పరిష్కారం చేయడం చేతగాక వీటిని గాలికి వదిలేసి ఇలా రామభజన చేస్తూ ఉన్నారు. రామభజన నువ్వు ఇప్పుడు నేర్పేదే ఉంది? రాముని మీద భక్తున్న వాళ్ళందరూ కూడా కొన్ని ఏళ్ల నుంచి, తరతరాల నుంచి చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అంతా రామమయం అంటుండు. రామమయం అంటే ఇదేనా? కష్టజీవుల్ని కష్టాల పాలు చేయటమేనా? పేదరికాన్ని పెంచటమేనా? అసమానతలు పెంచటమేనా? ప్రజల సంపద దోచి కొద్ది మంది చేతులు పెట్టటమేనా అంతా రామమయం అంటే? కాబట్టి ఏందనంటే ప్రజల ఆలోచనల్ని మరొక వైపు మళ్లించడానికి ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో మోడీ మోసపూరితంగా ఓ ప్లాన్ బట్టి మరి ఆ రకంగా ఏందనంటే ఈ వాదనలు తీసుకొచ్చి మరొకసారి దేశానికి, ప్రజలకు అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో మూడోసారి అధికారంలోకి రావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజల్ని మోసగించి తర్వాత ఈ సెంటిమెంట్లతోటి అధికారంలోకి రావాలని చూస్తూ ఉండవు. దీన్ని ఏ పరిస్థితుల్లో రానియకుంటుండటానికే ఇవాళ శ్రామిక వర్గం, రైతు, కూలీలు, కార్మిక, కర్షక ఐక్యత వర్ధిల్లాలనేటువంటి పద్ధతుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం నడుస్తుంది. ఈ పోరాటం జయప్రదం కావాలి. రేపు జరిగేటువంటి ఈ సమ్మెను, తర్వాత ఈ గ్రామీణ బంద్ను కూడా నల్లగొండ జిల్లాలో జయప్రదంగా జరగటానికి రైతులు, కూలీలు, కార్మికులు, సకల జనులు మద్దతిచ్చి ఆ రకంగా ఏందనంటే రేపు జరిగే ఆ కార్యక్రమం జయప్రదం కావటానికి అందరూ కూడా మరి ముందుకు రావాలని సిపిఎం పార్టీ కూడా దానికి మద్దతు తెలియజేస్తూ ఉంది, సహకరిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.